వచ్చేసి వీడియో ఏంటంటే మనం అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమందరం ఫలక్నామా టెంపుల్కి అయితే పోతున్నాం. ఆమె తెలిసి వచ్చి సతీష్ అన్న వాళ్ళ తమ్ముడు, మళ్ళీ ఈయనైతే తెలుసు పవన్, ఇంకా ఆయన సోను, ఈయనైతే మోటు మామ. మలక్పేట్కి రీచ్ అయినాం. ఎందుకంటే మేము ఉప్పుగూడ నుంచి శాంబవ టెంపుల్కి వచ్చిన దర్శనం అయితే అయింది. ఆ వీడియో తీయలే, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఫలక్నామా పోతున్నాం. ఫలక్నామా దగ్గర మీకు దర్శనం చేపిస్తాము అది. సో అక్కడే కలుస్తాం. స్టే ట్యూన్. యాకత్పుర నుంచి బయలుదేరుతున్నాము. మీకైతే చూడండి యాకత్పుర స్టేషన్ ఇది, ఇంకోటి యాకత్పుర. సో ఇప్పుడైతే నేను ఫలక్నామాకి రీచ్ అయినాకనైతే మీతో కలుస్తాను. స్టే ట్యూన్. ఇప్పుడైతే మనం ఉప్పుగూడకైతే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఫలక్నామాకి పోయి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది. రిటర్న్ అమ్మవారి దర్శనం తీసుకొని రిటర్న్ ట్రైన్ ఎక్కి ఉప్పుగూడకి వచ్చేసేయాలి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఉప్పుగూడ నుంచి బయలుదేరినాం. చూసుకోవచ్చు ఉప్పుగూడ స్టేషన్ వస్తుంది. ఇప్పుడు 1 2 3 చూసుకోవచ్చు మన ఫలక్నామా ప్యాలెస్. సో చూడన్నాడు మన ఫలక్నామా ప్యాలెస్. సో ఇప్పుడైతే మనం లోపలికైతే టెంపుల్ లోపలికైతే రీచ్ అయ్యాం. సో వాడికి పోయినాక కలుస్తాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనము రీచ్ అయినాం ఫలక్నామా స్టేషన్కి. చూపించిన కదా. సో ఇప్పుడైతే పవన్ ఇంకా శోభం ముంగల్కి పోయారు. పవన్, నువ్వు ఎన్నో టైం వచ్చినావు వీడికి? సెకండ్ టైమా? ఎప్పుడు వచ్చినావు సెకండ్ టైం? డే ఆఫ్టర్ ఎస్టర్డే. డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకు. సో సోమ్, నువ్వు ఎన్నో టైం? ఫోర్త్ టైం. నిజం చెప్పు. ఇటు నువ్వు ఎన్నో టైం? నువ్వు కాదు గాయస్, స్వామి అయితే అదం చెప్తున్నావు. మొత్తం ఎన్నోసార్లు వస్తుండు, రోజు వస్తుండు. వాళ్ళ మమ్మీ తెలియకుండా పొద్దుతో. సీడ్ అయితే మనకి కొబ్బరికాయలు, పూజ సామాన్ అన్నీ దొరుకుతాయి. చూసుకొచ్చేయడం. మీరైతే చూసుకోవచ్చు. మనం టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. లోపల అమ్మవారు ఉన్నది. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి పోదాం. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ చెప్పులు ఇప్పురి. సో గాయస్ మీరైతే చూసుకున్నట్టు అమ్మవారు అయితే ఆడ ఉంది. సో మనం లోపలికి అయితే పోదాం ఇప్పుడు. అరే ఏంద్రా స్వామి ఏంద్రా అట్లా? సో ఆడ చూసుకోవచ్చు మన గుడిలోకి అయితే ఎండ్ చూసుకోవచ్చు. నర్రా ఫలక్నామా కాలే కమ్మను చూసందమా ఆషాఢ. మన దర్శనం అయితే అయింది గాయస్. ఇప్పుడైతే మన దర్శనం అయింది. సో ఇప్పుడైతే స్టేషన్ కాడికి పోదాం. సో లెట్స్ గో గాయస్. శ్మశాన కాళీ అంటారు కదా, అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి ముంగల్నే జస్ట్ ఆపోజిట్లోనే శ్మశానం ఉంది. సో మేమైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. రిటర్న్ ట్రైన్ ఉంది. సో మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు ఇన్ ఫలక్నామా. శ్మశాన కాళిక కపాల మాలిక అఘోర కాళిక పూజలే సూడిక. ట్రైన్ అయితే దొరికింది. 2 minutes అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇంటికైతే పోతున్నాం. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతనే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 96 స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. అందరి మీరు లైక్, షేర్ అండ్